ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు అక్కజల్లుళ్ళు ఈ మధ్యకాలంలో అందరం ఇంటి దగ్గరే ఉంటున్నామండి. మాకు పాత గొడవలు గతంలో ఉన్న సమస్యలు కొన్ని మమ్మల్ని వెంటాడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య సంబంధాలు, పిల్లల మాట వినడం లేదు, భార్యాభర్తలు విడిగా ఉంటున్నాము, అన్నదమ్ముల మధ్య గొడవలు, ఇలాంటి వాటికి ఏదన్నా మంచి పరిహారం ఇంట్లో దొరికే వస్తువులతో చేసుకోగలిగే పరిహారాన్ని తెలియచేయండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. వారందరి కోసం ఈ రోజున ఈ ఉపాయానికి 11 లవంగాలు కావాలి. ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే ఫలితాలంటే మీకు నేను తెలియజేస్తాను. ఈ ఉపాయం చేయడం వల్ల అత్తాకోడల మధ్య గొడవలు తగ్గుతాయి. అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నా అవి కూడా తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా, భార్యాభర్తలు ఒకరిని వదిలేసి అంటే భర్త భార్యను వదిలేసి వేరే దగ్గర ఉన్నా, భార్య భర్తను వదిలేసి వేరే దగ్గర ఉన్నా వారు అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ పిల్లలు మీ మాట వినడం లేదు, మీ పిల్లలు తప్పుడు మార్గంలో ఉన్నారు, వారు కూడా మారడానికి ఒక అవకాశం ఈ ఉపాయం చేయడం వల్ల ఉంటుంది. ఇలాంటి ఉపాయాలు మీరు మనస్ఫూర్తిగా నమ్మి చేసుకుంటేనే ఫలితాలు వస్తాయి. కానీ వీటి మీద ఎలాంటి ఏదో చేద్దాము, ప్రయత్నిద్దాము, చూద్దాము, లేకపోతే మిత్రులారా మీరు ఎవరైనా చేస్తే కామెంట్ పెట్టండి మేము చేస్తామంటే ఎవరికి ఫలితాలు రావు. నమ్మి చేసుకోండి, ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటి వాటి మీద నమ్మకం లేనివారు ఈ ఉపాయాలు చేయమాకండి. ఎందుకంటే ఇవి మన పూర్వీకులు మనకి తంత్రశాస్త్రంలో, తంత్ర గ్రంథాల్లో, వీటి గురించి జ్యోతిష గ్రంథాల్లో చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలో మీకు వివరిస్తాను. అలాగే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు. మీరు ఆచరించగలిగే పరిహారాన్ని ప్రయత్నించేయండి. ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. మళ్ళీ మీకు అర్థం కాకపోతే మరొకసారి చూడండి. ఈ ఉపాయానికి కావాల్సిన 11 లవంగాలు. ఏదైనా సరే లవంగా తీసుకున్నప్పుడు దానికి ఇలా ఫ్లవర్ ఉండాలి. కానీ ఏదైనా మీకు ఇలా ఊడిపోయినవి మాత్రం, అంటే ఫ్లవర్ లేకుండా ఉండే వాటిని మాత్రం తీసుకోవద్దు. చూపిస్తున్నా చూడండి, ఇలాంటివి తీసుకోవద్దు. ఈ ఉపాయానికి మనకి 11 లవంగాలు కావాలి. 6, 5. ఈ ఉపాయాన్ని శనివారం రాత్రిపూట చేయాలి. శనివారం రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్య ప్రాంతంలో చేయాలి. 12 తర్వాత చేయకూడదు, 9కి ముందు చేయకూడదు. ఈ ఉపాయం చేస్తున్న టైంలో ఆడవారు అయితే నెలసరి టైము ఉండకూడదు. ఇంట్లో కూడా ఎవరైనా సరే నెలసరి టైం ఉన్నవారు ఉండకూడదు. నెలసరి టైం లేని టైంలో శనివారం వచ్చిన రోజు చేసుకోవాలి. ఈ ఉపాయాన్ని మీ మనసులో కోరిక చెప్పుకొని చేసుకోవాలి. శనివారం రాత్రి మీ ఇంట్లో ఏదైనా ఒక గదిలో కూర్చొని కింద ఆసనం అంటే చాప కానీ లేదంటే టవల్ కానీ వేసుకొని కూర్చోవచ్చు. లేదా మీ ఇంట్లో దర్భాసనం ఉన్న వేసుకొని కూర్చోవచ్చు. కూర్చొని ఈ లవంగాలని కుడి చేతిలో 6 లవంగాలు తీసుకోండి. ఇది నా కుడి చెయ్య, చూడండి, ఇది నా కుడి చెయ్య. కుడి చేతిలో 6 లవంగాలు. అలాగే ఎడమ చేతిలో 5 లవంగాలు. కుడి చేతిలో 6, ఎడమ చేతిలో 5. మీకు చూపిస్తాను. పేపర్ మీద వేసాను, చూపిస్తాను మీకు నేను ఎలా చేయాలనేది. ఇదిగోండి, ఎడమ చేతిలో 5 లవంగాలు, కుడి చేతిలో 6 లవంగాలు పట్టుకోండి. ఇది ఎడమ చెయ్య, ఇది కుడి చెయ్య. మీకు చూపించడం కోసం బొమ్మ చూపిస్తున్నాను. పట్టుకుని కూర్చొని మీరు మనసులో ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు 21 సార్లు మీ మనసులో తలుచుకోండి. 21 సార్లు తలుచుకోండి. ఈ 2 చేతుల్లో పట్టుకున్నారు కదా, ఇలా పట్టుకోండి. ఇలా ఓపెన్ కాబట్టి పిడికిలు మూసే పట్టుకోవచ్చు. ఎడమ చేతిలో 5, కుడి చేతిలో 6 లవంగాలు. ఈ లవంగాల్ని మీరు ఎవరైతే వ్యక్తి మీకు అనుకూలంగా మారాలి అనుకుంటున్నారో
భార్య, భర్త, అత్తమామలు, అన్నదమ్ములు, ఆస్తి గొడవలు, పిల్లలు, మన పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్తున్న పిల్లలు ఎవరైనా సరే మారడానికి వారి పేరుని మీరు మనసులో ఇలా పట్టుకొని 21 సార్లు అనుకొని తర్వాత మీరు ఈ కుడి చేతిలో ఉన్న లవంగాల్ని కుడి చేతులు తీసుకున్నాం కదా, కుడి చేతిలో ఉన్న లవంగాల మీద మీరు చక్కగా ఉఫ్ అని ఊదండి. మామూలుగా ఉఫ్ అని ఊదండి, అంతే. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. 21 సార్లు తలుచుకొని వారు నా మాట వినాలి, వాళ్ళ మనసు మారి నా మాట వినాలి అనుకొని ఉఫ్ అని ఊదండి చాలు. అంతకన్నా ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ లవంగాల మీద ఊదిన తర్వాత మళ్ళీ 11 సార్లు మీ మనసులో ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ పేరు తలుచుకోండి. మళ్ళీ ఫస్ట్ 21 సార్లు తలుచుకొని ఉఫ్ అని ఊదాం. తర్వాత 11 సార్లు తలుచుకొని మనం ఏం చేయాలంటే మళ్ళీ ఉఫ్ అని ఊదాలి. మామూలుగా ఉఫ్ అని ఊదాలి, అంతే. అంతకని చేయాల్సింది ఏమీ లేదు. తర్వాత ఏం చేయాలి, ఇది కుడి చేతిలో ఉన్నవి. తర్వాత ఈ ఎడమ చేతిలో ఉన్న లవంగాలు ఉన్నాయి కదా, వీటిని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇవి కూడా ఇలాగ పట్టుకోండి, కుడి చేతిలో మాత్రమే ఊదండి. తర్వాత ఏం చేయాలి, ఈ లవంగాలను ఎక్కడన్నా పక్కన పెట్టుకోండి. ఎడమ చేతిలోది ప్యాకెట్ పక్కన పెట్టుకోండి, కుడి చేతిలో ఉన్నవి పక్కన పెట్టుకొని ఉదయం ఆదివారం ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఈ 6 లవంగాలని, ఈ 5 ఈ 6 ఈ 5ని పక్కన పెట్టాము, ఈ 6ని పక్కన పెట్టాం. ఈ 6 లవంగాలని మనం కొంచెం కర్పూరంతో ఎక్కడైనా సరే, మీ ఇంట్లో బయటైనా సరే, పోర్టుకోల్ అయినా సరే, కిచెన్లో అయినా సరే, షింక్ దగ్గర అయినా సరే కొంచెం కర్పూరం పెట్టి ఈ లవంగాలని వెలిగించేసేయండి. ఈ 5 లవంగాలను ఏం చేయాలంటే, ఈ ఎడమ చేతిలో ఉన్న 5 లవంగాలను ఏం చేయాలంటే మీరు వీటిని మీ షింకు దగ్గర కొంచెం నీరు తీసుకొని ఆ నీళ్ళలో వేయండి. వేసి మీకు ఎక్కడైనా పారే నీళ్లు ఉండే అవకాశం ఉంటే దాంట్లో పోసేయండి. లేదు, ఈ లవంగాలని మీరు చక్కగా నీళ్ళల్లో ఒక క్యారీ బ్యాగ్లో కొంచెం నీళ్లు పోసి దాంట్లో ఈ లవంగాలు వేసి దాన్ని కట్టేసి డస్ట్బిన్లో పడేయండి. అర్థమైంది కదా? ఈ 5 లవంగాలని, ఎడమ చేతిలో ఉన్న లవంగాలని ఇలా ఎన్ని రోజులు చేయాలి? ఇది ఎడమ చెయ్య, ఇది కుడి చెయ్య. ఇలా ఎన్ని రోజులు చేయాలి? ప్రతి శనివారం నాడు మీరు ఇలా 7 శనివారాలు కనుక చేస్తే మీ భార్య భర్తల యొక్క సంబంధాలు మెరుగుపడతాయి. అలాగే అత్తాకోడళ్ళ మధ్య గొడవలు తగ్గుతాయి. అలాగే మీ భర్త వేరే పరాయి స్త్రీతో ఉన్నా మీకు అనుకూలంగా మారతాడు. అలాగే మీ భార్య వేరే సంబంధంలో ఉన్నా మీకు అనుకూలంగా మారుతుంది. అలాగే మీ పిల్లలు కూడా మీ మాట వినకుండా పెడచెవిన పెట్టేవారు, మీ మాట వినకుండా ప్రవర్తించేవారు కూడా మీ మాట వింటారు. మీరు ఇది ఎలాంటి దీంట్లో నెగిటివ్ ఉండదు. ఈ ప్రయోగం చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుద్దా అంటే అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇది ఈ లవంగాలకు ఉన్న శక్తి ఏంటంటే సుగంధ ద్రవ్యాల్లో అద్భుతమైన తాంత్రిక శక్తులు కలిగి ఉంటాయి. మనం యజ్ఞాగదుల్లో వాడుతుంటాం కదా. మీరు ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నెలసరి టైంలో మాత్రం చేయమాకండి. ఎవరు మీకు అనుకూలంగా కావాలనుకుంటున్నారో వారికి ఒక్కరు మాత్రమే. ఎవరైతే మీకు భార్య భర్తను అనుకోవచ్చు, భర్త భార్య అనుకోవచ్చు, పిల్లలు అనుకోవచ్చు, అత్తమామలు బాగుంటే అత్త అనుకూలంగా లేకపోయినా అనుకోవచ్చు, అత్తగారు కోడలు అనుకూలంగా లేకపోయినా అనుకోవచ్చు. అన్నదమ్ముల్లో ఎవరు గొడవలు జాస్తి తగదలుతున్నాయి. తమ్ముడు అనుకూలంగా లేకపోతే అన్న అనుకోవచ్చు, అన్న అనుకూలంగా లేకపోతే తమ్ముడు అనుకోవచ్చు. అంతేగాని ఒకేసారి 10 మంది పేరు చెప్పుకుంటూ అవుతుందా అంటే అవ్వదు. ఒక్కళ్ళ వ్యక్తి మాత్రమే తలుచుకోవాలి. ఇలా ప్రతి శనివారం 7 శనివారాలు కనుక చేస్తే ఖచ్చితంగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. ఇవి కాల్చినప్పుడు పూర్తిగా కాలలేదండి, ఏం చేయాలి? పూర్తిగా కాలే వరకు కాల్చండి. మీ ఎడమ చేతిలో ఉన్న 6 లవంగాలని, కుడి చేతిలో ఉన్నవి మాత్రం చక్కగా నీళ్ళలో పారే నీళ్ళు వేసే అవకాశం ఉంటే వేసేయండి. లేని పక్షంలో క్యారీ బ్యాగులో కవర్లో తీసుకొని నీళ్లు పోసి దాంట్లో ఈ లవంగాలు వేసి మూటగట్టి డస్ట్బిన్లో పడేయండి. ఇంతకన్నా చేయాల్సింది ఏమీ లేదు. కానీ మనసులో మాత్రం ఎవరైతే మనకు అనుకూలంగా కావాలనుకుంటున్నామో వారి పేరు తెలుసుకొని ఈ ఉపాయాన్ని చేయండి. అర్థం కాకపోతే ఈ వీడియోని మరొకసారి చూడండి. ఎందుకంటే ఒకటికి నేను ఎందుకు స్కిప్ చేయదని చెప్పాను. మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మిత్రులారా, చాలా ఉపాయాలు చెప్పడం జరిగింది. నా వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి. మీరు ఆచరించగలిగే ఉపాయాన్ని ప్రయత్నించేయండి.
నెక్స్ట్ వీడియోలో మరొక చిన్న ఉపాయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.